అన్నయ్య కోళ్ళు సరిగ్గా మేతలు తీసుకోవట్లేదని నీ దగ్గర టాబ్లెట్స్ మెడిసిన్స్ తీసుకున్నాను అన్నయ్య. అవి తీసుకున్నాక కొంచెం మేత కొంచెం బాగా తీసుకున్నాయి అన్నయ్య. మేత కోసం కూడా ఎగబడుతున్నాయి అన్నయ్య. వాడాక కొంచెం ఇసురు కూడా కొంచెం పెరిగిందని కొద్దిగా బాగా దెబ్బలాడుతుందని. థ్యాంక్ యూ అన్నయ్య. కోళ్ళలో మనం ఈ వాయిస్ రికార్డ్‌లో విన్న విధంగా మేతలు తినకపోవటానికి ప్రథమ కారణాలు 2. ఒకటి కోళ్ళకేదన్నా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు కూడా కోళ్ళు మేతలు తగ్గిచ్చేస్తాయి. ఉదాహరణకి సపోజ్ నోట్లో సొంగుంది, లేపోతే గురకుంది, జిగురుంది, కోడి మేత తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటది. అండ్ దాంతో పాటు అరుగుదల కూడా స్లోగా ఉంటది. అటువంటి సిట్యుయేషన్‌లో మేతలు తగ్గిచ్చేస్తాయి కోళ్ళు. అండ్ అంతే కాకుండా మనం పెట్టేటువంటి మేతల కారణంగా గూడా వాతాలు జేస్తాయి. వాతాల కారణంగా గూడా మేతలు తగ్గిచ్చేస్తాయి కోళ్ళు. సో, ఎప్పుడైనా గాని మనం ఇటువంటి మేతలు తీసుకోకపోవటం అనే కంప్లెయింట్ వచ్చినప్పుడు, ఆ కోడికి ఏమైంది అనేది మనం దాన్ని గమనించి దాన్ని బట్టి మెడిసిన్స్ ఏసేస్తే ప్రాబ్లమ్ సార్ట్ అవుతది. అంటే సాల్వ్ అయిపోద్ది. మేతల్లో పడతది కోడి. ఈ కోడి పుంజుల్లో 2, 3 కాళ్ళేసి పడిపోవడం, లేకుంటే సరిగ్గా దెబ్బలాడలేకపోవడం, 2, 3 కాళ్ళేసి పారిపోవడం ఇట్లాంటి కంప్లెయింట్లుంటాయి. అండ్ దాంతో పాటు కోడి అవతల కోడిని టార్గెట్ చేసి తన్నలేకపోవడం, ఏదో పిచ్చి దూకుడులో అటు, అటు, ఇటు, ఇటు, అటు దూకటం ఇట్లా కూడా చేస్తా ఉంటాయి. అండ్ వేసే కాళ్ళు కూడా టార్గెట్ అవ్వకుండా ఏదో పిచ్చి పిచ్చిగా ఏస్తా ఉంటే, పెద్ద కాళ్ళేయకుండా చేస్తా ఉంటాయి. ఇటువంటి కంప్లెయింట్‌లకు కూడా మనకు హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ కోడి కండిషన్ ఎట్లా ఉంది అనేది మనం చెక్ చేసుకొని దానికి మనం మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ సార్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆటోమేటిక్ కోడి కూడా బాగా దెబ్బలాడగలుగుతది. అండ్ అలాగే కొన్ని కోళ్ళుంటాయి. మేతలు బాగా తీసుకుంటే కానీ బరువులెక్కవు. కొన్నుంటాయి మేతలు చాలా తక్కువ తీసుకుంటే బరువులెక్కవు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి కూడా మెడిసిన్స్ ఎయొచ్చు. ఏదైనా గాని అక్కడ మన సింప్టమ్స్ అనే వాటిని అబ్జర్వ్ చేసుకొని మెడిసిన్స్ ఏస్తే, ఇందాక మనం వాయిస్ రికార్డ్‌లో విన్న విధంగా కోళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్స్‌కి మెడిసిన్స్ వాడొచ్చు. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, లేదా మీ కోళ్ళకేదైనా అనారోగ్య సమస్యొచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకున్నా, డిస్‌ప్లేలో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.